హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం C++ని VS కోడ్లో ఎలా రన్ చేయాలో చూసాం. మన ఈ ట్యూటోరియల్ సిరీస్ ఒక ఆబ్జెక్టివ్ C++ ప్రోగ్రామ్స్తో వర్క్ చేయాలని కాదు, VS కోడ్ని మనం ఎలా యూస్ చేయాలి అండ్ ఎన్ని డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి యూస్ చేయొచ్చు అండ్ VS కోడ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అండ్ VS కోడ్లో రేపు ఫ్యూచర్లో మనం ఏఐని ఎలాగ యూస్ చేయొచ్చు అన్నది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే. సో ఈ సిరీస్ని చివరి వరకు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ని చేయబోతున్నాను. ఛానల్ ఇంకా ఇప్పటికి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్యూచర్లో ఈ జర్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే VS కోడ్లో C++ ప్రోగ్రామ్స్ని టెర్మినల్ ద్వారా ఎలా రన్ చేయాలో చెప్తాను. సో ఈ మీ కోడ్ ఎడిటర్ కింద చూడండి, ఒక విండో ఉంది, పవర్ షెల్ అని చెప్పి పక్కన పేరు ఉంది. సో ఇది టెర్మినల్ ఏంటంటే, ఓకే. అండ్ దీన్ని మనం ప్రాంప్ట్ అని చెప్పి అంటాం. ఇక్కడ మీరు విండోస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కమాండ్స్ని రన్ చేయొచ్చు. అంటే MS-DOS కమాండ్స్ అంటారు చూసారా, వాటిని రన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ DIR అంటే డైరెక్టరీ లిస్టింగ్, ఇదేం చేస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని ఇస్తుంది. అదేవిధంగా CLS అంటే క్లియర్ స్క్రీన్ అని చెప్పి అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు ఏదైనా ఒక ఫైల్లో ఉన్న కంటెంట్స్ని చూడాలనుకుంటే సింప్లీ మీరు టైప్ అని ఇచ్చి రీడ్ h.c అని చెప్పి ఇలా ఇచ్చింది. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, READ రీడ్ h.c అని చూడండి, ఆ ప్రోగ్రామ్ అంతా మీకు కనపడుతుంది. అలాగే మీరు ఒకవేళ కొత్త టెర్మినల్ని ఓపెన్ చేయాలనుకుంటే ఈ రన్ బటన్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి చూడండి, టెర్మినల్, అండ్ యూ కెన్ గో టు న్యూ టెర్మినల్. సో ఆటోమేటికల్గా మీకు ఇక్కడ న్యూ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ పక్కన రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, పవర్ షెల్ అని చెప్పి మీకు ఇలా కనబడుతుంది. అంటే ప్రతి ఒక్క టెర్మినల్, ఇస్ ఇట్ క్లియర్, ఒక రెఫరెన్స్ అనేది మీకు రైట్ సైడ్ ఉంటుంది. మీరు ఏ టెర్మినల్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ టెర్మినల్ దగ్గరికి వెళ్ళచ్చు. అంటే అప్పుడు చేసిన వర్క్ని మీరు డిస్టర్బ్ చేయకుండా వర్క్ని అక్కడే ఉంచేసి కావాలంటే కొత్త టెర్మినల్ ఓపెన్ చేసి అక్కడ కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఓకే. సో ఒకవేళ C ప్రోగ్రామ్ని మీరు ఇక్కడ రన్ చేయాలంటే ఏం చేయాలి, సింప్లీ ఈ టెర్మినల్లో G++ అని చెప్తానండి. దాని తర్వాత మీ ఫైల్ పేరు hello.c, మన C ఫైల్ పేరు ఏంటి hello.c, G++ స్పేస్ ఇచ్చి C ప్రోగ్రామ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇదేం చేస్తుందంటే ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని తయారు చేస్తుంది. సో ఈ G++ కంపైలర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని a.exe అనే పేరుతో తయారు చేస్తుంది. అంటే ఫైల్ నేమ్ వచ్చి A ఉంటుంది అండ్ దాని ఒక ఎక్స్టెన్షన్ ఏంటంటే .exe ఉంటుంది. సో మీరు చూడాలనుకుంటే ఇక్కడ dir కమాండ్ ఇచ్చి చూడండి, చూసారా మీకు a.exe అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ అయింది. అండ్ దీన్ని రన్ చేయాలంటే డాట్ అని ఇవ్వండి. డాట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, డాట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో మనం ఫైల్ పాత్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇవ్వండి A అని చెప్పి. సో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ రన్ అయిపోయి మీకు అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫైల్ నేమ్ని ఏ డాట్ కాకుండా మీ C ప్రోగ్రామ్ ఫైల్ ఏదైతే ఉందో అదే పేరుతోటి జనరేట్ చేయాలనుకుంటే మీరేం చేయాలంటే G++ అండ్ మీ ఫైల్ నేమ్ వచ్చి hello.c స్పేస్ ఇచ్చి -o అని ఇవ్వండి. అంటే అవుట్పుట్ ఫైల్ నేమ్ మీరు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తున్నారని అర్థం ఏంటంటే. అండ్ హియర్ యూ కెన్ సే సింప్లీ hello.exe మీరు ఇవ్వక్కర్లేదు, ఆటోమేటికల్గా అది ఏంటంటే .exeని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేయాలంటే డాట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో అండ్ / ఇచ్చి ఫైల్ నేమ్ ఇవ్వండి hello, చూడండి ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అదేవిధంగా మీరు C++ని రన్ చేయాలనుకుంటే మీరు C++ ఫైల్ ఓపెన్ చేయక్కర్లేదు, బట్ ఈ C++ని వేరే టెర్మినల్లో రన్ చేయాలనుకుంటే మీరు టెర్మినల్ న్యూ టెర్మినల్కి వెళ్ళిపోతుంది, ఫ్రెష్ టెర్మినల్ ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ. అండ్ యూ కెన్ సే G++ అండ్ యూ కెన్ సే hello.cpp అండ్ ఎంటర్కి ప్రెస్ చేయండి. ఇదేం చేస్తుంది అంటే కొత్త a.exeని జనరేట్ చేస్తుంది, పాతది ఇరేజ్ అయిపోద్ది. అంటే ఈ న్యూలీ క్రియేటెడ్ a.exe పాత్ దాన్ని రీప్లేస్ చేస్తుంది. సో // ఇచ్చినా పర్లేదు అండ్ మీ ఫైల్ నేమ్ ఇవ్వండి A అండ్ విల్ గెట్ ఎ మెసేజ్ వెల్కమ్ టు CPP. ఇది C++ ఒక కోడ్. కావాలంటే మళ్ళీ ట్రై చేయండి, cout / అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ VS Code IDE -CPP. అంటే ఇది C++ ప్రోగ్రామ్ అని తెలియడం కోసం ఇక్కడ endl అని ఇవ్వండి, సో దట్ అవుట్పుట్ నెక్స్ట్ టైంలో ప్రింట్ అవుతుంది. ఓకే. అండ్ G++ hello.cpp -o
ఫైల్ నేమ్ hello.cpp ఇవ్వాలని ఏం లేదు, ఏదైనా ఇవ్వచ్చు మీరు కావాలంటే. లైక్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ హెలో అని ఇవ్వక్కర్లేదు, మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను వెల్కమ్ అని ఇస్తాను. సో ఇదేం చేస్తుందంటే welcome.exe అని చెప్పి ఒక ఫైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ సెమీకాలన్ మిస్ అయిందని చెప్పి అంటుంది, సెమీకాలన్ ఇచ్చాను. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. ఓకే, అప్ యారో యూస్ చేశాను, సో రాసిన కోడ్ మళ్ళీ వచ్చింది, రన్ చేశాను. అండ్ ./వెల్కమ్ అని చెప్పి అంటాను. సో చూడండి ఒకసారి, వెల్కమ్ టు సిపిపి, దిస్ ఈస్ ఫ్రమ్ విఎస్ కోడ్ ఐడి -cpp అనేది ప్రింట్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మీరు C++ ప్రోగ్రామ్స్ని టెర్మినల్ నుంచి కూడా రన్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో టెర్మినల్ నుంచి రన్ చేయవలసిన అవసరం ఎంతగానో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ హౌ యూ కెన్ వర్క్. అండ్ రైట్ సైడ్ మీకు ఇచ్చిన విండోస్ని బట్టి మీరు ఏ టెర్మినల్ కావాలంటే ఆ టెర్మినల్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ విఎస్ కోడ్లో టెర్మినల్ తోటి వర్క్ చేసే విధానం. ఒకవేళ ఈ వీడియో సిరీస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తెలియచేయండి ఈ వీడియో సిరీస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, అండ్ కీప్ కోడింగ్ అండ్ కీప్ గ్రోయింగ్.